Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 58, verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. And thou shalt be called the repairer of the breach, the restorer of paths to dwell in. పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయవాడని నీకు పేరు పెట్టబడును. The language of today's promise is taken from the conditions of Judea during the long captivity of the Jews in Babylon. ఈరోజు ధ్యానం కొరకు ఉపయోగించినటువంటి భాష యూదావారు చెరలోనికి పోయినటువంటి ఆ సందర్భాల్లో వారు అనుభవించిన విషయాలను బట్టుంది. The land was desolated by the Chaldeans. ఆ దేశము కల్దీయుల ద్వారా పాడు చేయబడుతుంది. The whole land of Judah was laid waste for 70 years. యూదా దేశం అంతా కూడా 70 సంవత్సరాల వరకు పాడైపోయినదిగా ఉండింది. As we know, మనకు తెలిసినట్లుగా due to the continual rebellion of the people of Judah, యూదా ప్రజలు ఎడతెగక వారు తిరుగుబాటు చేస్తున్న కారణాన్ని బట్టి God sent them to Babylonian captivity for 70 years. దేవుడు వారిని బబులోను చెరలో 70 సంవత్సరాల కొరకు వాళ్ళని పంపించారు. Prophet Jeremiah prophesied in Jeremiah 25th chapter, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త ప్రవచించినాడు. in verses 8 and 9, 8-9 వచనాల్లో, Therefore thus saith the Lord of hosts, because ye have not heard my words, behold, I will send and take all the families of the north, saith the Lord, and Nebuchadnezzar the king of Babylon, my servant, and will bring them against this land, and against the inhabitants thereof, and against all these nations round about, and will utterly destroy them, and make them an astonishment, and an hissing, and perpetual desolations. Verses 8 and 9. 8-9 వచనాలు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసదను. He repeats it in 29th chapter verse 10 also. ఈ మాట 29వ అధ్యాయం 10వ వచనం కూడా మరలా ప్రస్తావించాడు. For thus saith the Lord, that after 70 years be accomplished at Babylon, I will visit you and perform my good word toward you in causing you to return to this place. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. Though false prophets like Hananiah prophesied to get the applause of people, అబద్ధ ప్రవక్తల హనన్యా లాంటి వారు ప్రజల మెప్పు కోరి వాళ్ళు ప్రవచించిన, Jeremiah remained as the true prophet of the Lord. ఇర్మియా అయితే దేవుని కొరకు నిజమైన ప్రవక్తగానే ఉండినాడు. Hananiah said that the captivity will be only for 2 years, as we read in 28th chapter. హనన్యా ఏమన్నాడు? 28వ అధ్యాయంలో ఈ చెర జీవితం 2 సంవత్సరాల మట్టుకే ఉంటుంది అని ప్రవచించాడు. See in 28th chapter verses 10 and 11. 28వ అధ్యాయము 10-11 వచనాల్లో చదువుదాం. Then Hananiah the prophet took the yoke from off the prophet Jeremiah's neck and break it. And Hananiah spake in the presence of all the people, saying, Thus saith the Lord, even so will I break the yoke of Nebuchadnezzar king of Babylon from the neck of all nations within the space of 2 full years. And the prophet Jeremiah went his way. ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసెదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. As per Jeremiah's prophecy, ఇర్మియా ప్రవచనం ప్రకారం the Babylonians invaded Judah in 606 BC under the leadership of Nebuchadnezzar. బబులోను వారు యూదా మీదికి ఆ నెబుకద్నెజరు యొక్క నాయకత్వంలో
క్రీస్తు పూర్వం 606లో దండెత్తి వచ్చారు. During those 70 years of the Babylonian captivity, 70 సంవత్సరాల బబులోను చెర జీవితంలో all the remains of the former prosperity have decayed. అంతకు పూర్వము వారికి ఉన్నటువంటి ఆస్తి ఇవన్నీ కూడా పాడైపోయినాయి. And the whole country became a ruinous lot. ఆ దేశం అంతా కూడా శిథిలావస్థకు వచ్చింది. But all this, says the prophet, would be restored if they were obedient to God. అయితే వీళ్ళు గాని దేవునికి విధేయులైతే, ఆయన మాట వింటే పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా సమకూర్చబడతారు అని ప్రవక్త చెప్తున్నారు. And if they keep the law, they can be restored. ధర్మశాస్త్రం పాటించిన ఎడల మరలా వారు పూర్వస్థితికి వస్తారు. Their descendants would be so numerous that the land would be entirely occupied and cultivated again. తమ సంతతి వారు ఎంత విస్తారంగా ఉంటారంటే వాళ్ళు వచ్చి ఆ దేశమును సస్య సామూలంగా దాన్ని వాళ్ళు మార్చగలరు. And cities and towns would raise with their former beauty and magnificence. పట్టణాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎంతో వృద్ధిలోనికి వచ్చి చాలా గొప్పగా ఉంటాయి. In this context, ఈ సందర్భంలో the prophet said that they that spring from thee or thy people shall build the old places. ప్రవక్త అంటారు కదా, నీ సంతతి వారు ఆ పాడైన పురాతనమైనటువంటి ఆ పట్టణంలో మరలా They నిర్మిస్తారు. shall raise the foundations of many generations. వారు అనేక తరాలుగా పాడైపోయినటువంటి పునాదులను మరలా కడతారంట. If the foundations are not raised, ఒకవేళ పునాదులు గాని if కట్టబడకపోతే, they remain like అవి that, అట్లనే ఉండిపోతే, it will be equivalent to ruins. కాబట్టి అవి శిథిలాలతో సమానమే కదా. See, sin has spread its desolations far and wide. కాబట్టి పాపం అనేది ఎంతవరకు పాడు చేసిందో మనం చూస్తున్నాం. Foundations of righteousness are gone. కాబట్టి నీతి యొక్క పునాదులన్నీ కూడా They పాడైపోయినాయి. are covered over with ruined fragments, the debris. అవన్నీ కూడా శిథిలాలతో కప్పబడి ఉన్నాయి. They are surrounded by the frightful wastes. అవన్నీ కూడా చూస్తే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారంతో అవి నింపబడి ఉన్నాయి. The world today is full of the ruins which sin has caused. ఈ రోజు లోకం కూడా పాపం వలన వచ్చినటువంటి ఆ శిథిలమైనటువంటి వాటి చెత్తతో నింపబడింది. It is like the ruined Judea during the days of captivity. కాబట్టి యూదా చెరలో ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో అట్లాంటి పరిస్థితిలో ఉంది. Now who will rebuild these wastes? కాబట్టి ఇవి ఈ పాడైపోయిన వాటిని ఎవరు కడతారు? మళ్ళా Who will bring glory to the cities by rebuilding? మరలా కట్టి పూర్వ వైభవాన్ని ఈ పట్టణాలకి ఎవరు తీసుకొని Who will రాగలరు? repair the breaches? ఎవరుని ఈ పగుళ్ళని వాళ్ళు మరలా Who నిర్మించగలరు? will restore the paths to dwell in? కాబట్టి నివసించినట్లుగా ఆ త్రోవలను ఎవరు బాగు చేస్తారు? Here God is saying to every born again believer to breach the repairs, తిరిగి జన్మించిన to repair the breaches. ప్రతి వ్యక్తితో కూడా దేవుడు చెప్తున్నాడు కదా, విరుగబడిన దానిని బాగు చేయాలి. He asks us to be the repairer of old paths. కాబట్టి పురాతనమైనటువంటి మార్గములను బాగు చేయవారుగా ఉండాలి అని When we కోరుతున్నాడు. see the condition of various lives, various families and various assemblies today, అనేక మంది వ్యక్తుల జీవితాలు, అనేక కుటుంబాలు, అనేకమైనటువంటి సంఘాలను మనం చూస్తే ఇది నాన్న are they not like the ruined Judea? ఇవన్నీ కూడా పాడైపోయి శిథిలావస్థలో ఉన్న యూదా వలె లేదా? The foundations such as the apostles' doctrine, the fellowship, the breaking of bread and the prayers etc. are spoiled. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సహవాసం చేయుట అనేటువంటి ఈ పునాదులన్నీ కూడా ఇప్పుడు పాడైపోయలేవా? Enemy is causing much havoc in the assemblies. శత్రు సంఘాల్లో ఎంత గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాడు. Is it not our responsibility to sit and pray? కాబట్టి వీటి కొరకై కూర్చొని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది Is కాదా? it not our responsibility to lay the foundations ఈ again? పునాదులు మరలా కట్టవలసిన బాధ్యత మనకి It is లేదంటారా? a challenge to you and to me. నీకు నాకు కూడా ఇది సవాల్. Let us rebuild the church of God from its ruined state. కాబట్టి శిథిలావస్థలో పతనమైన స్థితిలో ఉన్న దేవుని సంఘాన్ని మరలా కడదాం. And undoubtedly, Jesus Christ is the builder of the church. నిస్సందేహంగా సంఘాన్ని కట్టువాడు యేసుక్రీస్తే. But we are given the privilege of being the co-workers. అయితే జత పనివారంగా ఉండేటువంటి ఈ ఆధిక్యత మనకి ఇవ్వబడింది. Let us not waste our time by worrying about the past. కాబట్టి గతం గురించి చింతిస్తూ సమయాన్ని మనం వృధా Let చేయకూడదు. us not blame this brother or that sister. ఈ సహోదరుడు ఆ సహోదరిని మనం ఊరికే నిందించకూడదు. Such blaming is a waste of ఆ time. విధంగా నిందిస్తూ ఉండడం వలన మన సమయం వృధా అయిపోతుంది. Prayerfully, let us jump into the scenario. ప్రార్థన పూర్వకంగా ఆ దృశ్యంలోనికి మనం వెళ్దాం. God will surely help you. దేవుడు నిశ్చయంగా నీకు సహాయం When చేస్తాడు. your motives are godly, God will help you. నీ ఉద్దేశాలు దైవ భయం కలిగినవి, భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నెరవేరుస్తాడు Then దాన్ని. you will see the things raised up in their original state of glory
and even better. అప్పుడు పరిస్థితులు పూర్వ వైభవంలోనికి వస్తాయి, అంతకు మించి కూడా ఉంటాయి. ఇంకా Also, you will be known as a people who repair, who rebuild, who raise up, who restore. అంతేకాకుండా పాడైపోయిన వాటిని మరలాను కట్టేవాడుగాను, ఆ స్థలంలోను ఆ జనులను కట్టేవాడుగాను, బాగు చేయవాడుగాను, త్రోవలు సిద్ధపరచేవాడుగాను నువ్వు ఉంటావు. అనే పేరు నీకు పెట్టబడుతుంది. I want you to look into this in a bit detail. కాబట్టి ఈ విషయాలు ఇంకా కొంత వివరంగా చూడాలని కోరుతున్నా. This is an important subject. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, Very relevant to our days. కాబట్టి ఈ దినాల్లో మనకు ఎంతో అర్థవంతమైనవి. And it is a contemporary subject because we are seeing that situation in our midst. ఇప్పుడు మనం ఎదుర్కొన్న పరిస్థితులకి అనుగుణంగా ఉన్నటువంటిదే అవే పరిస్థితులు మనం చూస్తున్నాం. Let me explain. కాబట్టి నేను ఈ విషయాలు వివరిస్తాను. What caused things to be ruined? కాబట్టి ఇవన్నీ కూడా పాడైపోవడానికి, శిథిలావస్థ రావడానికి కారణం ఏమిటి? Number 1, మొదటిది our neglect, మన నిర్లక్ష్యం, not being careful, జాగ్రత్తగా ఉండకపోవటం, not watchful to stay with the old foundation. కాబట్టి ఆ పురాతనమైనటువంటి ఆ పునాదుల విషయంలో మనము మెలకుగలేం, జాగ్రత్తగా లేం. We brought new people, new procedures and new practices. కొత్త వ్యక్తులని, కొత్త పద్ధతులని, కొత్త ఆచారాలని సంఘంలో ప్రవేశపెడుతున్నాం. Secondly, రెండవది not only our neglect, మన నిర్లక్ష్యత మాత్రమే కాకుండా our waywardness, మనం త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితి, straying away from the old foundation. కాబట్టి ఆ పురాతనమైన పునాదుల నుండి మనం వైదొలిగిపోవడం. Many times we are building not on the old foundations. అనేక పర్యాయాలు మనం కడుతున్నామే గానీ ఆ పాతవైన పునాదుల మీద కట్టడం లేదు. So that is the second reason. ఇది రెండవ కారణం. Thirdly, మూడవది the enemy, శత్రువు ఉన్నాడు. the father of lies deceived us and replaced the truth with his lies. అబద్ధకులకు జనకుడు అబద్ధమాడి మోసం చేసి సత్యం స్థానంలో అబద్ధం పెట్టినాడు వాడు. So now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, how do we rebuild again on old foundations? కాబట్టి పురాతనమైన పునాదుల పైన మరలా మనం ఎట్లా కట్టగలము? How? ఎట్లా కట్టాలి? Number 1, మొదటిది, once again follow the original design. మరలా ఆ పురాతనమైన వాస్తవమైనటువంటి ఆ నమూనాను చూడాలి ఒకసారి. That is in God's word. అది దేవుని వాక్యంలో ఉంది. What we read in Matthew 7th chapter 24 to 27. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో ఏముంది అక్కడ? We see about that building. ఆ కట్టడం అనేది అక్కడ ఉంది. Follow the original design means go to God's word again. కాబట్టి అసలైనటువంటి ఆ నమూనా చూడాలంటే ఎక్కడ? దేవుని వాక్యంలో ఉంటుంది. And secondly, రెండవది, depend on the anointing. అభిషేకంపై ఆధారపడాలి. That is the person and the work of the Holy Spirit is very important. అంటే ఆ వ్యక్తి, పరిశుద్ధాత్మ యొక్క క్రియ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. Read 61st chapter of Isaiah. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనంలో చదవండి. 61 chapter and verses 1 to 4. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఉంటుంది. Here are some learnings from the books of Nehemiah. ఇక్కడ నెహెమ్యా రాసిన గ్రంథాల నుండి మనం కొన్ని నేర్చుకుంటాం. And also from the book of Ezra. ఎజ్రా రాసిన గ్రంథంలో నుండి కూడా. Nehemiah speaks of rebuilding the wall. నెహెమ్యా ఆ ప్రాకారాలు మరలా పునర్నిర్మించే దాని గురించి And రాస్తున్నాడు. Ezra speaks of rebuilding the temple. ఎజ్రా దేవుని మందిరమును పునర్నిర్మించే దాని గురించి రాశాడు. As we go about building on the old foundation, ఇక మనం పురాతనమైన పునాది పైన కట్టే దానికి వస్తే, and we receive God's favor. ఇక్కడ దేవుని దయను మనం పొందుతున్నాం. That is Nehemiah 1st chapter. ఇది నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం Verse 8 and 18. 8వ వచనం 18వ వచనం. Not only God's favor, దేవుని యొక్క దయ మాత్రమే we కాకుండా receive his resources. అంతేకాదు దేవుని యొద్ద నుండి ఆయన వనరులను మనం పొందుతాం. Thirdly, మూడవది, we receive encouragement from others who are like-minded. కాబట్టి అదే మనసు కలిగిన వారు, ఏక మనసు కలిగిన వారి నుండి కూడా ప్రోత్సాహాన్ని మనం పొందుతాం. That is Nehemiah 1:18. అది నెహెమ్యా గ్రంథం 1:18. And fourthly, నాలుగవది, enemies rise up and react. శత్రువు లేచి ఆయన మన పైన స్పందించే తీరు, And he will laugh at us. వాడు మనల్ని చూసి నవ్వుతాడు, He will mock us. వాడు మనల్ని ఎగతాళి He will చేస్తాడు, conspire to attack us. మనపై దాడి చేయాలని కుట్రలు He పన్నుతాడు, will discourage us. వాడు మనల్ని Yeah, నిరుత్సాహపరుస్తాడు at కూడా. different stages of rebuilding. కాబట్టి ఈ పునర్నిర్మించే విధానంలో వేరు వేరు స్థాయిలో ఎదుర్కొంటాం. That's we read in Nehemiah ఇది 1:19. నెహెమ్యా గ్రంథం 1:19లో చదవచ్చు. And Nehemiah 4th chapter, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో verses 1, 7, 8. 1, 7, 8 వచనాల్లో. And fifthly, ఐదవదిగా we pray. ప్రార్థన చేయాలి. Ezra 5:1. ఎజ్రా 5:1, Ezra 6:14. ఎజ్రా 6:14. So we stand on guard with prayer. కాబట్టి మనము
మెలకుగా ఉండి కావలి కాస్తూ ప్రార్థన చేయాలి. Then we continue rebuilding. అప్పుడు ఈ పునర్నిర్మించే పని కొనసాగిస్తూ So, dear ఉండాలి. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, see the condition of your personal life. నీ వ్యక్తిగత జీవిత స్థితి చూడు. Is it in a ruined state? శిథిలావస్థలో ఉందా? See your family state. నీ కుటుంబ జీవితాన్ని చూడు. See the local church you are attending. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆ స్థానిక సంఘం యొక్క పరిస్థితి. Start taking active role prayerfully. కాబట్టి ప్రార్థన పూర్వకంగా చురుకైన పాత్ర పోషించడానికి ఒక అడుగు వేయి ముందు. Be the repairer. కాబట్టి నువ్వు కట్టువాడుగా ఉండాలి. Be the rebuilder. నువ్వు మరలా కట్టువాడుగా, బాగు చేయవాడుగాను కూడా Be ఉండాలి. the restorer. నువ్వు సమకూర్చువాడుగా Be ఉండాలి. the reviver. కాబట్టి నువ్వు వాళ్ళని కొంచెం ఉజ్జీవాన్ని తెచ్చేవాడుగా ఉండాలి. Then surely God will fulfill his promise that the glory of the latter house will be greater than the former one. అప్పుడు నిశ్చయంగా దేవుడు తన వాగ్దానాన్ని మరి మునుపటి మందిరమునకు మించినదిగా ఉంటుంది ఇప్పటి మహిమ. May God grant you such dedication. దేవుడు ఇలాంటి ప్రతిష్టత సమర్పణ నీకు అనుగ్రహించునుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల దేవా, Yes, when the Babylonians invaded Judah, బబులోను వారు యూదా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు the once glorious temple was ruined into debris. మునుపు ఎంతో మహిమ వైభవంతో ఉండినటువంటి ఆ మందిరము శిథిలమైపోయింది. Places are filled with waste. ప్రభా, ప్రాంతాలన్నీ కూడా చెత్తతో నింపబడినాయి. Oh Lord, the places where the milk and honey was flowing, we can see it is like a dustbin. పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకనాడు ఇది నన్న చెత్త కుప్పలాగా మారింది. Our personal lives are like that. ప్రభా, మా వ్యక్తిగత జీవితాలు అట్లాగే పాడైపోయినాయి. And also our family lives are మా like that. కుటుంబ జీవితాలు కూడా పతనమైనాయి. Today marriage became a joke. నేటి దినాన ప్రభా, వివాహం అనేది ఒక హాస్యాస్పదం అయిపోయింది. And our local churches are like ఆ that. స్థానిక సంఘాల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. Instead of showing forth the beauty of the Lord, they are like, oh Lord, debris and broken waste. దేవుని యొక్క ప్రసన్నతని అక్కడ చూపించడానికి బదులుగా ప్రభా, శిథిలమైపోయినటువంటి పాడైపోయిన చెత్త చెదారంతో నిండిన పరిస్థితి అయిపోయింది. It is because of our negligence. ఇదంతా కూడా మా యొక్క నిర్లక్ష్యతను It బట్టి. is because of our waywardness. ఓ దేవా, ఇది మేము దారి తప్పైన దాన్ని బట్టి. Going away from the original design given by the Lord. ఓ దేవుని చేత మాకు అనుగ్రహించబడిన ఆ పురాతనమైనటువంటి ఆ నమూనాని మేము విడిచి వెళ్ళిపోయిన Lord, కారణం the బట్టి. things like, oh Lord, apostles' doctrine, fellowship, breaking of bread, prayer, they have gone away. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ప్రభా, వాక్యం బోధించట, ఇవన్నీ కూడా ప్రభా మేము వైదొలిగిపోయినాం. Now there is a competition, oh Lord, for position, for possessions, for priority, for prominence, oh Lord, among us. ఇప్పుడైతే ప్రభా మా మధ్యలో ప్రభా మరి స్థానాల గురించి, పదవుల గురించి, ఎవరు గొప్ప అనేది ఇది ఎక్కువ అయిపోయింది. One side we are telling that we left everything and following you, but we are craving for something or everything in our life. ఒకవైపు సమస్తము విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నామే కానీ మరొక వైపు నుండి చూస్తే ఏదో ఒకటి సాధించాలని, లేకపోతే ఇంకా అన్ని సంపాదించుకోవాలన్నట్టుగానే మా వైఖరి ఉంది. Give the burden to the at least to the next generation, oh Lord, to cling to the original design, the word of God. కనీసం రాబోయే తరమైన దేవుని యొక్క అసలైనటువంటి ఆ నమూనాని పాటించే వారుగా సిద్ధపరిచే భారాన్ని ఇవ్వండి. When we see the present condition with our own eyes, oh Lord, we can't but weep. ప్రస్తుత పరిస్థితి మా కళ్ళారా మేము చూస్తుండగా ఏడుపు తప్ప ఇంకేమీ చేయలేని When స్థితి. we see the things, they are looking as they are beyond repair. ప్రభా, మేము పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక బాగుపడనేరో అన్నట్టుగానే ఉంది. Lord, today's verse is a great encouragement. దేవా, ఈరోజు వాక్యము మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. Give us more burden to go to the original design, cling to the word of God. ప్రభా, మరి ఆనాడు మీరు ఇచ్చిన వాస్తవమైనటువంటి ఆ నమూనా, ఆ దేవుని యొక్క వాక్యంకు మేము హత్తుకొని ఉండేవారుగా చేయండి. The Spirit of God may be operated in our lives and also around us. దేవుని ఆత్మ మాలోను మా చుట్టూను పని చేయును గాక. The glory of the latter house may be more than the former house. కడపటి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించినదిగా ఉంటుంది. Speak to our dear ones. మా ప్రియులైన వారందరితో What మాట్లాడండి. are we craving for? ప్రభా, దేని కొరకు మేము ప్రాకులాడుతున్నాం? Are we builders? Are we breakers? ప్రభా, మేము కట్టువారంగా ఉన్నామా, పడగొట్టు వారంగా ఉన్నామా? Are we joining our hands with the true builder, Lord Jesus, or are we joining our hands with the destroyer, the enemy Satan? యేసు ప్రభు అనే నిజమైన కట్టువాడుగా ఉన్న ఆ ప్రభుతో మేము చేయగలుగుతున్నామా, లేక పడగొట్టవాడైన శత్రువుతో మేము చేయగలుగుతున్నామా? Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Give us more burden. అధికమైన భారం మాకు ఇవ్వండి. Our prayer life may be, O Lord, it may be valuable.
మా ప్రార్థన జీవితం ఎంతో విలువైనదిగా చేయండి. Some valuable time we may give for prayer. దేవా, విలువైన సమయాన్ని ప్రార్థన కేటాయించే వారుగా చేయండి. We do pray in the mighty name, wonder-working name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో, అద్భుత కార్యములు చేయు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.